అసలు బండి భగీరథ్ అరెస్ట్ అయిందా లేకుంటే ఆయననే వచ్చి సరెండర్ అయిందా? లేలే మేమే దొరకబట్టినమని పోలీసులు చెల్ మా ఓన్ని నేనే ఒప్పజెప్పినా అని సంజయ్ సారు. వెనకాల ఏం జరిగిందో గాని ఇక బేలు కూడా రాకుంటే చెర్లపల్లి జైల్లో ఉన్నాడుగా. కొడుకు అంత పెద్ద కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి మంత్రి పదవిలకెళ్ళి దిగాల్సిందే అని ఇంకో దిక్కు లడాయి నడిచే గిసొంటి అల్ల ఈ అలగి ముచ్చట. కొడుకు జైలుకు పోయినాక ఫస్ట్ టైం హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వస్తే బండి సంజయ్ సార్కు గిట్ల ఎల్కని చెప్పిండ్రు. సెంటర్ మంత్రి చేతిలో చెయ్యేస్తానికి సెల్ఫీలు దిగటానికి ఆత్రమాత్రం చేసిరు కొందరు. అయితే కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? పోలీస్ ఎంక్వైరీకి సహకరించాలని సారే సరెండర్ చేపించిండట. కొడుకు మీద ఫోక్సో కేసు అయినందుకు మంత్రి పదవులకెళ్ళి తీసేయాలని బీఆర్ఎస్ వాళ్ళు లడాయి అందుకున్నారు కదా. నీ గడిల పాలన బద్దలు కొట్టింది, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాను. ఢిల్లీ పెద్దలు మెచ్చకుంటే మీరే కొత్త పార్టీ పెడతారట అని ప్రచారం నడుస్తుంది కదా సారు. నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలన్న కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. గులాబీ పార్టీ వాళ్ళు ఎచ్చి పచ్చి పుట్టిస్తున్నారని గరం అయ్యండు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఇక రేపు బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ మీద హైకోర్టులో విచారణ ఉంది. ఏమైతుందో చూడాలి మరి.